భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమమే ధ్యేయమని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తి రవి పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని ఏఐటీసీ కార్యాలయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ అధ్యక్షుడు సివిఆర్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు లేబర్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ పాల్గొని కార్మికులకు లేబర్ గుర్తింపు కార్డు, ఇన్సూరెన్స్ చట్టాలపై అవగాహన కలిగించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల ప్రతినిధులు ప్రభాకర్, శశికుమార్, రమేష్, బాలా, మస్తాన్, చెంచురామయ్య, రాజా, మేరాబాబు, మస్తాన్ వలి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ లో కార్మికులకి ఒక చట్టం తీసుకురావాలనేసి ఆనాడు పార్లమెంట్ లో గట్టి ఫైట్ చేసిన తర్వాత మన ఎంపీల ద్వారా అది 2009లో మనకు కార్మికులకు, భవన నిర్మాణ కార్మికులకు ఒక చట్టం తీసుకురావాలనేసి ఆనాడు మనకు ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భవన నిర్మాణ కార్మిక చట్టాల మీద అనేక సంక్షేమ బోర్డులు రావటం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ సంక్షేమ బోర్డు నిధులన్నీ కూడా పక్కదారి పట్టించిన దానివల్ల ఇవాళ కార్మికులకి మనకు నిజమైన భవన నిర్మాణ కార్మికులకు మనకు బెనిఫిట్ రాకపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తున్నట్లయితే తిరుపతిలో ఒక 2-3 నెలల కిందట మంగళంలో G+4 ఒక బిల్డింగ్ కడతా ఉంటే ప్రమాదవశాత్తు ఒక 3 కార్మికులు అక్కడికక్కడికే చనిపోవడం జరిగింది. ఆ రోజు ఆ కార్మికులకి ఏదైతే లేబర్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి గుర్తింపు కార్డు లేనందువలన గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రాకుండా పోయింది. అదే లేబర్ ఆఫీస్ నుంచి గుర్తింపు కార్డు ఉన్నట్లయితే గవర్నమెంట్ నుంచి కొంత అమౌంట్ వచ్చేది. అదేవిధంగా బిల్డింగ్ ఓనర్ నుంచి కూడా కొంత అమౌంట్ ఆ కుటుంబానికి ఆదుకునే విధంగా ఉపయోగపడి ఉంటుంది. ప్రమాదాలు ఎక్కువ జరిగే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీనిలో ఈ నివారణ, దానికి సంబంధించినటువంటి నివారణలో వాటిల్లో మనకేంటంటే సంక్షేమ పథకాలు ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా తీసుకొని ఈ సంక్షేమ పథకాలు భవన నిర్మాణ కార్మికులకి ఎక్కడ ఏం జరిగినా కూడా దానికి తగిన విధంగా ఆ సంక్షేమాన్ని వాళ్ళకి అందించే విధంగానే ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసేదానికి మనం యూనియన్గా ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఖచ్చితంగా మనమే కాదు, మనకంటే ఇంకా కూడా ఏంటంటే గ్రామాల్లో కూడా అనేక మంది టౌన్లకు వస్తున్నారు. వాళ్ళకు కూడా మనం చెప్పి మీ ద్వారా మనమే చేయాలి దాన్ని. ఎందుకనంటే అందరికీ అటువంటి సంక్షేమాన్ని మనం అందించేదానికి మనమే బాధ్యత తీసుకోవాలా. ఆ బాధ్యత తీసుకొని దానివల్ల కూడా నెరవేర్చి మనం ఒకరికి ఇప్పించినప్పుడే మనకు అది చాలా. దీనికి సంబంధించి డెత్ బెనిఫిట్ ముఖ్యంగా 5 లక్షలు అనేది వస్తుందన్నమాట. దీనికి అలాగే టెంపరీ డిజబిలిటీ, మెటర్నిటీ డిజబిలిటీ, మెటర్నిటీ బెనిఫిట్, పెళ్లి కానుక, ఇట్లా మొదట్లో 5 కానుకలు, ఈ 5 స్కీమ్స్ అనేవి ఏర్పాటు చేసి వాటిని లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ సంక్షేమ పథకాలకి అమలు పరుస్తూ ఉన్నారు. గవర్నమెంట్ బోర్డు ద్వారా వస్తున్నాయి. మీరు దీనికి ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దానికి మొదటగా 110 రూపాయలు పెట్టాలన్నమాట. అది 50 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు, 60 రూపాయలు అనేది నామినల్ అమౌంట్గా 5 సంవత్సరాలకు తీసుకుంటాం అన్నమాట. నెలకి 12 రూపాయలు అన్నమాట. మనం ఒక టీ తాగితే అయ్యే ఖర్చు కూడా కాదు.